బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తున్నామండి. అందులో మీకు బాగా స్ట్రాంగ్ ఎవరు అనిపిస్తున్నారు? నబిల్ సీత. నబిల్ సీత. ఎందుకు నబిల్ సీత? నబిల్ సీత చాలా జెన్యున్ గా ఆడుతున్నారు. ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నారు. ఓకే. సీత విషయానికి వస్తే ఇప్పుడు చీఫ్ గా ఉంది కదా, సీత అలానే కంటిన్యూ చేయగలుగుతుంది అంటారా? చేస్తుంది. అంటే ఏ విధంగా అనుకుంటున్నారు చేస్తుందని? తను ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తుంది. గేమ్ పరంగా స్పోర్టివ్ గా అందరినీ ఎంకరేజ్ చేస్తుంది. కంటెస్టెంట్స్ అందరినీ ఓకే, అందరికీ ఛాన్స్ ఇస్తుంది అంటారా? ఇస్తుంది. మరి ఎందుకు నయనిక ఆపోజిట్ లోకి వెళ్ళిపోతానికి అంటే సోనియాకి సపోర్ట్ చేసింది కదా, ఎందుకని అంటారు మరి? అది తన పర్స్పెక్టివ్. ఇంకా ఓకే, అంటే నయనిక గురించి ఏమనుకుంటున్నారు మీరు? వెనుక కొంచెం స్లో అవుతుంది గేమ్స్ ప్రకారంగా. స్టార్టింగ్ లో చాలా జోష్ ఉండే, ఇప్పుడు ఆ జోష్ తగ్గిపోయింది. నయనికలోనా? ఎందుకని అట్లా లో అయిపోతుంది నయనిక? మేబీ ఫ్యామిలీ మన గుర్తొస్తున్నారా? నబిల్ అఫ్రిది? నబిల్ చాలా స్ట్రాంగ్ గా ఆడుతున్నాడు, గట్టి పోటీ ఇస్తున్నాడు అందరికి. అంటే కొన్ని మాటలు జారుతున్నాడు అని వినిపిస్తుంది. లేదండి, స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నాడు. ఏది ఉన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా పాయింట్ టు పాయింట్ చెప్పేస్తున్నాడు. నబిల్లా మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి అసలు? గేమ్ స్పిరిట్. ఎంతైనా వదలడు. యష్మి గురించి ఏమనుకుంటున్నారు? యష్మి తను పాజిటివ్ గా ఉంటుంది, ఒక్కొక్కసారి నెగటివ్ గా ఉంటుంది. అంటే పాజిటివ్ గా ఆడడానికి వెళ్ళట్లేదు అంటారా మరి? ఆడుతుంది, అందరినీ ఎంకరేజ్ చేస్తుంది, తనకు నచ్చినట్టుగా తను ఉంటుంది. ఓకే, అంటే తను ఫేక్ గా ఆడట్లేదు అంటారా మరి? లేదా ఆడట్లేదు. ఇందులో ఫేక్ ఎవరు ఆడుతున్నారు అనుకుంటున్నారు? మణికంఠ. ఎందుకు? తను గేమ్స్ పరంగా ఒకలాగా ఆడుతున్నాడు, మనుషులతో ఉండేటప్పుడు వేరే కంటెస్టెంట్ ఉండేటప్పుడు ఇంకోలా బిహేవ్ చేస్తున్నాడు. నిఖిల్ ఫేకా జెన్యూన్? స్టార్టింగ్ లో జెన్యూన్ ఉండే, సోనియాతో ఇంకా ఫేక్ అయిపోయిండు. అంటే ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అనుకుంటున్నారు మీరు బాగా సోనియా వల్ల ఇంకా మాటలు. సోనియా వెళ్ళిపోతుందని ఎక్స్పెక్ట్ చేశారా? చేశాను. సెకండ్ వీక్ నుండే తన గేమ్ ఆడట్లేదు, ఇంకొకళ్ళని ఆడనివ్వట్లేదు. అంటే సోనియా మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది అని అంటున్నారు, మరి రీఎంట్రీ ఇస్తే ఎట్లుంటది అంటారు? ఆమె ప్లేస్ లో ఎవరు రీఎంట్రీ ఇస్తే బాగుంటది అంటారు? తన ప్లేస్ లో శేఖర్ భాష. ఎందుకు శేఖర్ భాష అనుకుంటున్నారు? తను చాలా కామెడీగా ఉంటుండే, హాల్ మొత్తం ఫన్ క్రియేట్ చేస్తుండే. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయలేదు అంటున్నారా? స్టార్టింగ్ లో చేశాడు, ఇంకా ఫ్యామిలీ బాబు అని చెప్పేసి ఇంకా డల్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఆదిత్య ఓం ఎట్లా ఆడుతున్నాడు మరి? డల్ గా ఉంటున్నాడు. ఎందుకని డల్ అయిపోయాడు అంటారు? గేమ్ లో అంత స్పోర్టివ్ గా ఉండట్లేదు, ఆడట్లేదు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది అని అన్నారు కదా, ఎవరు పోతే బాగుంటది అంటారు? ఆదిత్య అన్న, మణికంఠ అన్న. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రోహిణి, ముక్కు అవినాష్. వీళ్ళు వస్తే మరి కామెడీ, ఇద్దరు కామెడియన్స్ కదా, మరి ఇద్దరు కామెడీతో ఎలా ఉంటది అంటారు? బాగుంటది. ఇప్పుడు అంతా కామెడీ క్రియేట్ అవ్వట్లేదు. నయని పవని కూడా వచ్చే అవకాశం ఉంది అంటారు. నయని పవని వస్తే మనం ఉంటది అంటారు? బాగుంటది, చాలా గేమ్ బాగుంటది. తను లాస్ట్ సీజన్ 1 వీక్ ఉండి వెళ్ళిపోయింది కదా. గౌతమ్ కూడా వస్తాడు అంటున్నారు కదా. అవును, గౌతమ్ కూడా వస్తున్నాడు. మరి ఎట్లుంటది 2.0 కి 2.0? చూడాలి. మణికంఠని గౌతమ్ ని కంపేర్ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుందో చూడాలి. థ్యాంక్ యూ.